పల్లీ చట్నీ తయారు చేస్తున్నాను. పల్లీ చట్నీ కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకుని ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా పల్లీలన్నీ కూడా ఆయిల్లో వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఎంతో కాదు, కొంచెం వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీరు వేసుకుంటానంటే కనుక పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేయను, అది వేస్తే మా పిల్లలకి ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకనే నేను పుట్నాల పప్పు వేయలేదు. మీరు కావాలనుకుంటే ఈ వేగేటప్పుడే కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని ఎల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇందులోనే కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీలో. ఇలా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు పేలుతుంది, మొత్తం అంతా కూడా ఆయిల్ అవుతుంది. ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ కరివేపాకు ఎట్లా చిటపట్లాడుతుందో. ఆ చిటపట్లాడినప్పుడు ఆయిల్ అంతా కూడా మూత మీద పడుతుంది, లేకపోతే గ్యాస్ అంతా చిందుతుంది, ఖరాబ్ అవుతుంది, మన మీద కూడా పడతాయి. అందుకనే జాగ్రత్తగా మూత పెట్టుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని ఇవన్నీ కూడా అటు ఇటు కూడా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న దాంట్లో ఈ తాలింపు మొత్తం వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుని పల్లీ చట్నీలో ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఈ తాలింపు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పల్లీ చట్నీ ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.